హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఎన్నో సంవత్సరాల తర్వాత పెడుతున్నాను. ఈ కాయలు నాకు చట్నీకి దొరకడానికి దొరకలేదు ఎప్పుడు కూడా. మా ఇంట్లో చెట్టు కాసింది, ఆ కాయలు కోసి పెడుతున్నాను. ఒక 4 గిన్నెలు అయినాయండి కాయలు. మొన్న కోసాను కదా, చూపించాను. దీంట్లో ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసేసి కలర్ మారే వరకు మగ్గనివ్వాలండి. నూనెలో వేయించాల్సిన అవసరం లేదు. దాంట్లో ఒక కప్పు కారం, ఒక పావు కప్పు ఉప్పు, 1 టీ స్పూను పసుపు, ఒక పావు కప్పు ఆవు పిండి, మెంతిపిండి కలిపి దంచాకండి, అది కలిపి పెట్టుకోవాలి. ఒక హాఫ్ కప్పు వెల్లుల్లి కచ్చపచ్చ దంచుకోవాలి. తర్వాత పోపు పెట్టుకోవాలండి. పోపులో ఆ వెల్లిపాయలు వేయించి కొంచెం కలర్ మారిన దాకా ఉంచి ఇంగువ వేసుకోవచ్చు మీ ఇష్టమైతే, లేదంటే వదిలేయచ్చండి, స్కిప్ చేయొచ్చు. దానికి స్టవ్ ఆపేసి ఆరిన దాకా చల్లారే వరకు ఉంచాలి పోపుని. ఈలోగా మనం కాయలు, ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసాం కదండి, అవన్నీ కలిపి పెట్టుకొని ఈ పోపులో వేసి కలిపి పెట్టుకోవడమేనండి. ఇది చాలా బాగుంటుంది, టేస్ట్ ఉంటుందండి. దీంట్లో 2 రకాలు పెట్టుకోవచ్చు, చింతపండు పులుసుతో కూడా పెట్టుకోవచ్చు. నేను మాత్రం ఒక 3 టేబుల్ స్పూన్ల నిమ్మరసం వేసానండి. అవి పులుపు ఉన్నా కానీ దీనికి చింతపండు కానీ నిమ్మరసం కానీ కలపాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుందండి. థ్యాంక్ యూ అండి.